ఉక్రెయిన్ కళ ఏంటి? తను ప్రధానంగా నాటోలో సభ్యురాలు అవ్వాలని, యూరోపియన్ యూనియన్లో సభ్యురాలు అవ్వాలని. ఆ కళ వరకు ఉంది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఉంది. ఆ కళను నిజం చేస్తామని నమ్మించింది అమెరికా. అవునవునని బాజాలు ఊదారు యూరప్ దేశాలు, ఎస్ఎస్ అన్నారు నాటో దేశాలు. వాళ్ళందరితో సాన్నిహిత్యం వచ్చేసిందన్న ధైర్యంతో రష్యా మీదకి యుద్ధానికి వెళ్ళి రష్యాని రెచ్చగొట్టి ఫైనల్గా 3 ఏళ్ల యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు ఆ అలా రెచ్చగొట్టి హామీలు ఇచ్చి తీసుకొచ్చినటువంటి బైడెన్ వెళ్ళిపోబోతున్నాడు. ఇప్పటికే బైడెన్ తరం అయిపోయింది. కమలా హ్యారిస్ ఇన్ఛార్జి అధ్యక్షురాలుగా సాగుతుంది. రకంగా చెప్పాలంటే అనధికారిక అధ్యక్షురాలు ఆవిడే. ఇప్పుడు నాటోలో ఏదో విధంగా, అంటే రేపు అతనే వస్తే ఓకే, లేకపోతే ఉక్రెయిన్ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, ఉక్రెయిన్ జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు బైడెన్ కమలా హ్యారిస్కి చెప్పారట ఉక్రెయిన్ ఎట్లాగైనా నాటోలో చేర్పించమని, నాటో నాయకులతో మాట్లాడమని చెప్పి. కాబట్టి ఈ 2 నెలల్లో నాటోలో చేరితే ఉక్రెయిన్ పని హ్యాపీ. బట్ అదే జరిగితే నాటో ఓ పెద్ద రిస్క్లో పడిపోతుంది.